పెళ్లి రోజు అంటే పొద్దున్నే తలస్నానం చేసి టెంపుల్ కి వెళ్లి ఆ రోజు ఎటైనా బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. నేను మాత్రం ఇంట్లో పనులన్నీ చేసుకొని మురుకులు చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా బావగారు పెళ్లి రోజు అంటే ఏదైనా ఒక చిన్న సెలబ్రేషన్ ఉండాలి, బయటికి వెళ్దాం రెడీ అవ్వండి అన్నారు. ఇంకా నేను రెడీ అయ్యి కొన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నాను. అంతలో మా ఆయన పిలిచారు షవర్ రావట్లేదని. ఈ ఇంట్లో నేను లేకుండా ఒక్క పని జరగదు. వెళ్లి చూస్తే షవర్ వస్తుంది, తిప్పాల్సిన సైడ్ తిప్పకుండా వేరే సైడ్ తిప్పితే షవర్ ఎలా వస్తుంది? అయ్యో నిజమే షవర్ వస్తుంది, నా వల్ల నువ్వు మొత్తం తడిచిపోయావు, నీ మేకప్ అంతా పోయి ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ రెడీ అవుతావా అంటున్నా. తడిస్తే నా మేకప్ ఎందుకు పోతుంది? నేను వేసుకుంది వాటర్ ప్రూఫ్ మేకప్ కదా అని చెప్పాను. నేను మేకప్ ఎలా వేసుకున్నానో మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫేసెస్ కెనడా మ్యాటి మేకప్ ఫిక్సర్ ని యూజ్ చేస్తున్నాను. ఇది మన స్కిన్ లోని ఆయిల్ ని అబ్జర్వ్ చేసి డే అంతా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. అంతేకాదు ఇది మేకప్ ని ఇంటాక్ట్ గా ఉంచి ఫ్లాలెస్ మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా హైడ్రా మ్యాట్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది ఫౌండేషన్ ఒకటే కాదు, 3-in-1 ఫౌండేషన్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. అండ్ అంతేకాదు ఇందులో ఆలోవెరా కూడా ఇన్ఫ్యూజ్ అయి ఉంది. 10 hours వరకు లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. కొంచెం కాజల్ పెట్టేసుకొని ఆ తర్వాత ఫేసెస్ కెనడా కంఫీ మ్యాట్ వావ్ లిక్విడ్ లిప్స్టిక్ తీసుకున్నాను. షేడ్ వచ్చేసి మ్యాగ్నెటిక్. ఇది వన్ స్వైప్ అప్లికేషన్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్, లాంగ్ లాస్టింగ్ అండ్ హైలీ పిగ్మెంటెడ్ అండ్ చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. దీన్నే నేను బ్లష్ అండ్ ఐ షాడోగా కూడా యూజ్ చేస్తున్నాను. ఇది కిస్ ప్రూఫ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంకా ఫైనల్ గా నేను మేకప్ ఫిక్సర్ తో నా మేకప్ ని కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ జ్యువెలరీ పెట్టుకుని మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. నేను ఎప్పుడు సారీ కట్టుకున్నా కుంకుమ కంపల్సరీ అనమాట. ఇది నా ఫైనల్ లుక్. నేను షవర్ కింద తడిచినా కూడా నా మేకప్ కొంచెం కూడా పోలేదు. కావాలంటే టిష్యూ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఈ మిరాకిల్ ప్రొడక్ట్స్ మీకు కూడా కావాలంటే ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకా అండ్ పోపుల్లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇంకా డ్రైయర్ తో నా హెయిర్ అండ్ శారీని డ్రై చేసుకొని కొన్ని వీడియోస్ చేసుకొని మేము ఏబీస్ కి అయితే వెళ్ళిపోయాము. మా బావగారు నెక్స్ట్ మ్యారేజ్ యానివర్సరీ వరకు గుర్తుండేలా ఇలా సెలబ్రేట్ చేశారు.